కార్ ఫ్రిడ్జ్ అంట, చూసేసుకోండి మీకు ఎవరికైనా యూజ్ అయితే. చూడు అసలు ఇది ఇట్లా చూస్తే ఇది స్టవ్ లా ఉందా అసలు. ఇన్ జనరల్ గా అయితే అందరితో కలిసి వెళ్ళడం, లేదంటే పర్సనల్ గా పిల్లలతో వెళ్ళినప్పుడు ఒక చిన్న పర్సనల్ ట్రిప్ గా వెళ్ళిపోతాం. సో అట్లా పర్సనల్ ట్రిప్ గా వెళ్ళినప్పుడు కార్స్ లో ఏం యూజ్ అవుతాయి? చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి కార్ సంబంధించి కూడా నేను ఒకటి ప్లేస్ చేశాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర కార్ సంబంధం ఉన్నాయి, కిచెన్ సంబంధం ఉన్నాయి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏం లేవు చెప్పండి. మన వర్క్ ని రెడ్యూస్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంది మేడం. ప్రతి ఒక్క ఐటమ్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు కార్ లో ప్లేస్ చేసేవి ఏం చెప్పండి ట్రిప్ కి వెళ్ళినప్పుడు? చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ సంబంధం మన కార్ లో ఫ్రిడ్జ్ అనేది పెట్టేసుకోవచ్చు. కార్ లో ఫ్రిడ్జ్ పెడతారా? ఇంట్లో కాదు, కార్ లో కూడా పెట్టుకుంటాం. కార్లో నేనా? కార్లో ఫ్రిడ్జ్ కార్ లో పెట్టేసుకోవచ్చు. ఇది హ్యాండిల్ లాగా చేసుకోవచ్చు. మీకు కొన్ని వీడియోస్ కూడా సెండ్ చేస్తాను, కావాలంటే మీరు పక్కన వేసుకోవచ్చు. కార్ లో మనకు కూల్ డ్రింక్స్ కానీ, ఏమైనా బాటిల్స్ కానీ, పాల్ ప్యాకెట్స్ కానీ, కొంచెం లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ అట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన రిలవెంట్ వీడియో ఇది జస్ట్ మనకు ఆక్స్ కేబుల్ వస్తుంది. ఆక్స్ కేబుల్ మన కార్ కి సెట్ చేసేసి దీనికి సెట్ చేయడమే అనమాట. ఈవెన్ బోత్ హాట్ అండ్ కోల్డ్, డైరెక్ట్ గా హాట్ అండ్ కోల్డ్ అనేది దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లా. సో ఇది ఎంత పోర్టబుల్ చూడండి. అవును, ఫ్రిడ్జ్ కూడా నేను చేతిలో మోసేస్తున్నా. సో ఈ ఫ్రిడ్జ్ మనం కార్ లో ట్రావెలింగ్ ఉండే అంత వరకు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఏం కాదు, రన్నింగ్ చేసుకోవచ్చు. మనం ఉంటది కదా, మనకి ఇన్స్టెంట్ గా కూల్ అయిపోతుంది. డైరెక్ట్ గా కస్టమర్స్ వచ్చేసి చెక్ చేసుకొని డైరెక్ట్ గా తీసుకుని ప్రతి ప్రోడక్ట్ చెక్ చేయండి, ఏది డిస్పాచ్ చేయం మేడం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ చెక్ చేసి ఇస్తామండి. ఇది ఎంతండి? ఇది 2500 వస్తుంది. 2500. ఓకే, అట్లా. ఇట్లా ఫ్రిడ్జ్ అంట, చూసేసుకోండి మీకు ఎవరికైనా యూజ్ అయితే. ఇది వచ్చేసి క్లీనింగ్ అన్నమాట, వాక్యూమ్ క్లీనర్. ఓకే, వాక్యూమ్ క్లీనర్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి మేడం మనకి. ఇది వచ్చేసి మనకు 1099 లో వచ్చేస్తుంది, బ్యాటరీ ఆపరేటెడ్. ఓకే, 250 రూపీస్ లో కూడా వస్తుంది అనమాట. సక్షన్ చూడండి. అవును, బ్లోయర్ ఉంటుంది, బ్లోయర్ కూడా ఉంటుంది అనమాట. సో అదెంతండి? ఈ 1099 వస్తుంది మేడం. ఇంకా 250 లో కూడా ఒకటి వస్తుంది, చూపిస్తాను. ఓకే, సో హై రేంజ్ అండ్ బేసిక్ రేంజ్. ఇది కూడా ఏమవుతుంది అంటే కనుక మనము జస్ట్ ఆక్స్ కేబుల్ పెట్టేసుకుంటే మన డాష్ బోర్డ్ దగ్గర అక్కడంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ 250 రూపీస్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫర్ సంబంధంలో ఇంకా తక్కువ కూడా వచ్చేస్తుంది, ఓన్లీ 225 రూపీస్ కి వచ్చేస్తుంది. అంటే మాకు ఎక్కువ కాస్ట్ వద్దు, చిన్నగా ఫ్రంట్ లో క్లీన్ చేసుకుంటే చాలు, ఆ స్ట్రింగ్స్ అక్కడ ఉంటే కానీ ఇది సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ట్రావెలింగ్ కి మనకు కార్లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చంటి పిల్లలు ఉంటారు, ఎక్కడికన్నా మనము ప్లేసెస్ రెస్టారెంట్స్ కానీ దూరంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేకపోతే మనమే ఛాయ్ ఏదైనా చేసుకోవాలన్నా ఎక్కడ లేనప్పుడు ఇది జస్ట్ ఇట్లా మనం పెట్టేసి, ఇది మినీ స్టవ్ అన్నమాట. ఈ సిలిండర్ తో సహా వచ్చేస్తుంది. సిలిండర్ ఇది సిలిండర్ మేడం. ఇది ఈజీగా మీకు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లేస్ అయిపోయింది కదా. ఇది ట్రిగ్గర్ అన్నమాట. గ్యాస్ ఆన్ చేసేసి అసలు ఇంకా మనకి లైటర్స్ లేదంటే మ్యాచెస్ ఏమీ అవసరం లేదేమో. ఏం లేదు మేడం, ఇన్స్టెంట్ గా మనము ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి సేపు ఆగుతుందండి అది. చూడండి. అవును, ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఓకే, ఆఫ్ చేసేసుకోవచ్చు.
డన్. సో ఇది ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది. ఎంతవరకు వెయిట్ ఆఫ్ 5 లీటర్స్ ఆఫ్ కుక్కర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాంపెయిన్ కి వెళ్తా ఉంటారు, ట్రెక్కింగ్ కి వెళ్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రాపర్ టైమ్ లో అందదు. ఇన్స్టెంట్ గా కుక్ చేసుకునే వాళ్ళు ఈజీగా దీన్ని క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు వచ్చేసి 600 లో వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మనకు 550 లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సిలిండర్ అంటున్నారు కదా, ఇది అయిపోతే మళ్ళీ ఫిల్లింగ్ ఎలా? ఫిల్లింగ్ ఉండదు, ఇంకో సిలిండర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా సిలిండర్ తీసుకోవచ్చు. ఒక సిలిండర్ కంటిన్యూస్ గా యూస్ చేసుకున్నా మీకు ఎక్కువగా ఒక 1.5 hours 2 hours వరకు మనకు మ్యాక్స్ ఒక ఇంకా చిన్నగా మనకు ఓన్లీ చాయ్ అట్లా పెట్టుకుంటే 3 hours వరకు కూడా ఇది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ టీ, పాలు, చాయ్, చిన్నగా ఏదైనా స్నాక్ అట్లాంటిది, మ్యాగీ లాంటివి అయితే ఈజీగా కుక్ చేసుకోవడానికి, ఇన్స్టెంట్ గా ఫుడ్ చేసుకోవడానికి, హాట్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి, ఇన్స్టెంట్ ఫుడ్ కి యూజ్ అవుతుంది. yes మేడం. ఇన్స్టెంట్ ఇప్పుడు ప్యాకెట్స్ పెట్టుకుంటారు, ఇన్స్టెంట్ ఫుడ్స్ అయినా కానీ ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీమేడ్ ఉప్మా ఉంటది, బ్యాటర్స్ ఉంటది, సో అట్లా ఇన్స్టెంట్ గా ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీన్ని ప్లేస్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ కి గానీ, ఇప్పుడు కార్ లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ ఇది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి ఎంత అండి? అదే మేడం చెప్పాను కదా, ఇప్పుడు 600 వస్తుంది సెట్ మొత్తం. ఇప్పుడు ఆఫర్ ప్రైసెస్ లో అయితే గన ఈ యాన్యువల్లీ సేల్ ప్రైసెస్ లో అయితే 550కి వచ్చేస్తుంది. ఓకే, మరి ఈ సిలిండర్స్ మళ్ళీ కావాలంటే బయట దొరుకుతాయి? మన దగ్గర దొరుకుతాయి. ఓకే, సో ఆ సిలిండర్ కాస్ట్ ఎట్లా ఉంటుందండి? అది మ్యాక్స్ వచ్చేసి 150 అలా వస్తుంది, 150 to 180 అంతే. ఓ, సో అండ్ మళ్ళీ రిస్ట్రిక్షన్ ఏముండదు కదా, ఇప్పుడు ఒకటి తీసుకున్నారు కాబట్టి ఒక 2-3 సిలిండర్స్ వాళ్ళు కావాలి అన్నప్పుడు ఎన్ని కావాలనే ఇస్తాను మేడం. ఓకే, రిస్ట్రిక్షన్ అయితే ఎన్ని కావాలనే ఇస్తాను. ఈజీగా మనము మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మనం తీసేసి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా క్లోజ్ చేసేసి చిన్నగా వెళ్ళిపోవచ్చు. ఓ, అన్ని కూడా ఫోల్డబులే? అన్ని ఫోల్డబులే. ఓ, చూడు అసలు ఇది ఇట్లా చూస్తే ఇది స్టవ్ లా ఉందా? అసలే లేదు. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉంది, చాలా బాగుందండి. చాలా మంది క్యాంపెయిన్స్ కి కానీ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కానీ అది యూస్ చేస్తాడు. అండ్ మనం కార్ వాష్ చేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు ఒక 400-500 వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఇట్లా మనమే ఇట్లా కార్ వాష్ కానీ తీసుకున్నాం అనుకోండి, మనకు అరౌండ్ 1500 రూపీస్ లో మనం ఎన్ని వాషెస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇలా గన్ వస్తుంది, ఇట్లా ఫోమ్ వాష్ కోసం వస్తుంది, ఇట్లా ప్రతిదీ మనం సెట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం చెక్ చేసి ఉంటాం కదా మేడం, ఇట్లా పైప్ సెట్ చేసేసుకొని కార్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 1500 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కమింగ్ ఆఫర్ ప్రైస్ లో ఇంకా తక్కువ వస్తుంది మ్యామ్. అండ్ ఇది మనము కార్లో వెళ్తూ ఉంటాం, మొబైల్ ఛార్జ్ చేసుకోవాలన్నా, రీఛార్జ్ చేసుకోవాలన్నా కష్టం. ఇప్పుడు అందరికి స్మార్ట్ వాచెస్ ఉంటాయి, స్మార్ట్ గ్యాజెట్స్ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఒక పక్క ఐపాడ్స్ పెట్టుకోవచ్చు, ఒక పక్క వాచ్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఇంకోటి మన మొబైల్, స్మార్ట్ మొబైల్ రీఛార్జ్ చేసుకో అట్ ఏ టైం 3 ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జర్నీ కానీ మనం ఎక్కడైనా తీసుకున్నాము స్మార్ట్ ఛార్జర్ అనమాట ఇది. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం ఛార్జ్ చేసి పెట్టుకోవాలా? లేదు, ఎస్ మ్యామ్, మనం రీఛార్జ్ చేసి పెట్టుకోవాలి. రీఛార్జ్ చేసి పెట్టుకుంటే అట్ ఏ టైం మనం ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎంతండి కాస్ట్? ఇది మనకు వచ్చేసి 1250 వస్తుంది మేడం. 1250 రూపీస్. ఓకే, అట్లా మీకు బయట మనకు 3000 ఉంటుంది మేడం, ఇది మన దగ్గర ఓన్లీ 1250 వస్తుంది. స్మార్ట్ గ్యాజెట్స్ ఇది వచ్చేసి కార్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే కార్లో మనకు పొల్యూషన్ పడకపోయినా కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కార్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, కింద చిన్న ఇలా ఉంటుంది అనమాట, ఫ్యాన్ లాగా. ఇదంతా మనకు చుట్టూ సరౌండింగ్స్, కార్లో ఉన్న చుట్టూ సరౌండింగ్స్ అంతా ప్యూరిఫై చేస్తుంది. ఇది ఓన్లీ 1999కి వస్తుంది. 1999కే? ఎస్ మ్యామ్. ఇది కూడా చార్జబుల్? అది కూడా చార్జ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని యూస్ చేయాలి. దీంట్లో ఇంకా మనకు అది అరోమా కూడా వేసుకోవచ్చు అనమాట. కింద చిన్న షాషెట్ ఉంటుంది, ఆ షాషెట్ ప్లేస్ చేసుకుంటే మంచి అరోమా కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు కార్ ఎయిర్ ప్యూరిఫై, ఇది అరోమా అనమాట, హ్యూమిడిఫైయర్, కార్ హ్యూమిడిఫైయర్. ఓకే, దీంట్లో వాటర్ పెట్టేసేసి చిన్న అరోమా లిక్విడ్ ఒక డ్రాప్ వేసేసామంటే మంచి అరోమా అనేది మనకు జనరేట్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి 4 పీస్ ఆఫ్ కార్ కర్టన్స్ అనమాట. ఇలా 4 పీస్ వస్తాయి మేడం. నేను జస్ట్ ఒక కర్టన్ చూపిస్తున్నాను. 4 పీస్ వస్తుంది. ఇది మ్యాగ్నెట్ లేయర్, మన విండోస్ కి జస్ట్ ఇలా హ్యాంగ్ చేయడమే. ఓకే,
మీకు ఏమైనా కావాలన్నా రెఫరెన్స్ వీడియోస్ నేను సెండ్ చేస్తాను. ఇదేంటండి కాస్ట్? ఇది వచ్చేసి 4 పీస్ వచ్చేసి సెట్ ఆఫ్ 4 వచ్చేసి 585 రూపీస్. 585 ఓన్లీ. 585. డన్. సోప్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఏ పెద్ద పెద్ద బాక్సెస్ లేకోకుండా ఈజీగా దీంట్లో క్యారీ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా సోప్ బాక్సెస్ ఏనా? అది ట్రాన్స్పరెంట్ సోప్ బాక్స్ అన్నమాట. ఇది సోప్ బాక్స్. సోప్ ఇలా పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు. లీక్ ప్రూఫ్ ఉంటది అనమాట. ఓకే, ఇక్కడ కూడా లీక్ అవ్వదు. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటది. ఇది ఇలా వస్తుంది. ఇంకోటి మోడల్ ఉంది. ఓకే, ఇదెంతండి కాస్ట్? ఇది వచ్చేసి 110 వస్తుంది. అది 90 రూపీస్ లో వచ్చేస్తుంది మనకి. ఈ ఆఫర్ టైంలో ఇంకా 10% ప్రతి దాని మీద 10% అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కాదు ఇంకోటి కదా. ఎంతండి ఇది? ట్రాన్స్పరెంట్ 110 వస్తుంది. ఓకే, ఇదైతే 90 రూపీస్ వస్తుంది. 80 రూపీస్ కింద మనకు వచ్చేస్తుంది. ఇది సో ఇందులో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయా? మేము అలా అడిగితే ప్రతి దాంట్లో ఒక 10 మోడల్స్ చూపించేటట్టున్నారుగా. లేదు, దీంట్లో ఏమవుతుంది అంటే స్క్రబ్బర్ కూడా వస్తుంది మ్యామ్. ఓకే, ఇప్పుడు మనం సోప్ ఇలాగే పెట్టేసుకోవచ్చు. దీంట్లో స్క్రబ్బర్ కూడా వస్తుంది. సోప్ ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు ఆ సోప్ అంతా దీంట్లో వస్తుంది కదా. సో ఇట్లా మనం స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. సూపర్. బాడీ స్క్రబ్ కూడా చేసేసుకోవచ్చు. ఇదేంటండి? ఇది వచ్చేసి 135 రూపీస్. 135 రూపీస్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 10 to 20 రూపీస్ అంతే ఉంది. డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ మోడల్ అనేది చేంజ్ అవుతుంది. బాగుంది కదా స్క్రబ్బర్. దాంతో పాటు ఇందులో లీక్ అవ్వదా మరి? లీక్ అవ్వదు. ఇక్కడ సోప్ లీక్ అవ్వదు. ఓకే, టైట్ ఉంటది. సోప్ బాక్స్ అని రాసి పెట్టారు కదా. చాలా ముద్దుగా ఉంది కదా చూడడానికి. పిల్లలు ఆడుకునే వస్తువులా ఉంది. కానీ ఇది మనం క్యారీ చేయొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. ఇట్లా మనకు ఇంకా డిస్పెన్సర్, సోప్ డిస్పెన్సర్స్ లాగా. ఓకే, ఇది ఏమన్నా స్నైల్ అనుకుంటారు కానీ ఓపెన్ చేస్తే గనా ఇది సోప్ డిస్పెన్సర్స్ అన్నమాట. హ్యాండ్ వాష్ లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసుకొని మనం క్లీన్ చేసుకునేటప్పుడు యూజ్ స్టైల్లో వాడే వస్తువులు కూడా డెకరేటివ్ పీస్ లాగా చేసేస్తారు. క్లాసీగా ట్రెండీగా. ఇది వచ్చేసి రిఫ్రెషనర్ లాగా మనకు ఏదన్నా మనకు ఇన్ఫ్యూజర్ బాటిల్ అన్నమాట. ఓకే, అంటే దోశ గానీ కీరకాయ గానీ అట్లా మనము టమాటా గానీ అట్లా ఫ్రూట్స్ కానీ అట్లా ఏమైనా వేసేసుకొని వాటర్ ఫిల్ చేసేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ దీంట్లో వాటర్ లేక్ వస్తుంది అనమాట. సో ఆ వాటర్ అనేది డ్రింక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది తీసేయాలంటే ఎలా? తీసేయచ్చు నార్మల్ గా. ఓకే, ఇన్ జనరల్ గా బాటిల్ లాగా చేసుకోవచ్చు. దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే పుదీనా అట్లా అన్ని యూస్ చేస్తాం కదా మనము. ఇట్లా ఉంటేదంటే వాష్ చేసుకోవడానికి కూడా దాన్ని నీట్ గా ఉంటది, ఈజీగా ఉంటది. అంటే ఆ పల్ప్ రాకోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే కావాలి అన్నప్పుడు అట్లా యూస్ చేసుకోవచ్చు. ఇది 160 రూపీస్ అంతే. అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది మేడం. అండ్ ట్రావెలింగ్ సంబంధం కూడా మనకు గింబల్ అనేది ఒకటి వస్తుంది. ఇది బయట మీకు ఆన్లైన్ అయినా అరౌండ్ 2000 పైనే ఉంటది. ఓకే, మన దగ్గర ఓన్లీ 1625 రూపీస్ కే వస్తుంది. ఆఫర్ లో ఇంకా బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 360 డిగ్రీస్ గింబల్ రన్ వస్తుంది. ఓకే, లైటింగ్ కూడా చూడండి. ఫోన్ మొబైల్ అనేది దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంటది. ఓకే, ఇది లాక్ చేసుకోవచ్చు. లాక్ కావాలంటే ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ లోకి వెళ్తుంది అనమాట. మొబైల్ కూడా మనకు ఇది చూడండి బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఒక 10 ఫీట్ అంటే 10 ఫీట్ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ఇది వచ్చేసి మనకు సెల్ఫీ స్టిక్ లాగా వస్తుంది. ట్రైపాడ్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏమైనా వీడియోస్ చేసేటప్పుడు కూడా సెల్ఫీ వీడియోస్ చేసేటప్పుడు కూడా మనం ఇలా జనరల్ గా ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా వీడియోస్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ట్రావెలింగ్ కి యూజ్ అవుతుంది. ఇన్ జనరల్ గా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి షూట్స్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ గానీ ఇది గానీ పెడుతుంటారు కదా ఇన్స్టా పేజ్ లో. అట్లా ప్రతి ఒక్కరికి అలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదెంతండి? ఇది 1625. సూపర్, అలా వస్తుంది. అండ్ ట్రావెలింగ్ సంబంధం ఇది ఒకటి మనకు చాలా మంది టూర్ కి వెళ్తూ ఉంటారు. దీనికి క్యాప్ కూడా వస్తుంది, మనం ట్యాప్ వస్తుంది. దాదాపు ఇక 7 లీటర్స్ to 8 లీటర్స్ ఇది క్యారీ ఆన్ చేసుకోవచ్చు. వాటర్ అన్ని బాటిల్స్ లేకోకుండా. ఏంటి ఇది? వాటర్ క్యాన్. వాటర్ క్యాన్? ఎస్ మ్యామ్. చూసిరా వాటర్ క్యాన్ ఏంటండి? ఎస్ మ్యామ్. ఇది దీనికి ట్యాప్ వస్తుంది మేడం. ఈ ముందర ట్యాప్ పెట్టేసి ఇదేనా ట్యాప్? ఎస్ మ్యామ్. ట్యాప్ పెట్టేసేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీనికి ట్యాప్ కూడా? ఎస్ మ్యామ్. ఎంత అండి ఇది? ఎన్ని లీటర్స్ వరకు క్యారీ చేయొచ్చు? 7 to 8 లీటర్స్ వస్తుంది మ్యామ్. 7 to 8 లీటర్స్. ఎస్ మ్యామ్. ఓ, సూపర్. ఇలా పెట్టేసి మనం వాటర్ అనేది తిప్పుకోవచ్చు అన్నమాట. ఓహో, దీనికి మళ్ళీ ఒక ట్యాప్ ఇక్కడ. ఓకే, దీనికి డస్ట్ ఫామ్ అవ్వకుండా మళ్ళీ ఒక క్యాప్. ఓ,
ఇదే ఒక విచిత్రంగా ఉందంటే మళ్ళీ దానికి ఒక ట్యాప్ ఒక క్యాప్. ఎస్ మ్యామ్. ఎంతండి ఇది కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి ఓన్లీ 225 రూపీస్. 225 రూపీస్. ఎస్ మ్యామ్. ఎంత ఈజీగా ఉంది కదా అట్లా నీళ్ళ క్యారీ చేసుకోవడానికి. డబ్బల్ మోషన్ మోత తప్పుతుంది. 7 లీటర్స్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఇచ్చిరుగా మార్కర్. ఇంకో 7 లీటర్స్ అప్ టు. మన ఉంది కదా కుంభమేళకి వెళ్ళినప్పుడు చాలా మంది ఆర్డర్ చేసి తీసుకొని వెళ్ళారు మేడం. వాటర్ బ్యాగ్ లగేజ్ బ్యాగులు కాదు, వాటర్ బ్యాగులు వేసుకోవాలి ఇప్పుడు. అంటే అన్ని బాటిల్స్ తీసుకుపోలేం కదా, 7-8 బాటిల్స్ క్యారీ ఆన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కష్టమే. ఇలాంటిది ఒక క్యాన్ తీసుకొని వెళ్ళిపోయారంటే హ్యాపీగా వాళ్ళు జర్నీ అంతా లాంగ్ ట్రిప్ వెళ్ళినా గానీ ఈజీగా ప్లేస్ చేసామంటే అయిపోయి. లేదంటే ఎవరైనా లంచ్ ఆర్ ఆ టైంలో కూడా మనం ఒకసారి ఈజీగా 4-5 మెంబర్స్ మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఇట్లా వాటర్ పెట్టేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా వాటర్ బ్యాగ్. ఇది యాద పెట్టుకోండి. రేటు మళ్ళీ చెప్పండి. రేటు 225 కదా. సో 225 వాటర్ బ్యాగ్. ఇది కూడా మనకి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అయ్యే ప్రోడక్ట్ మేడం. ఇది ఏంటండి? ఇది సూట్స్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ఇంకా లగేజ్ పెట్టేసుకోవచ్చు. లోపల దాదాపు ఒక 25 to 30 సెట్స్ మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. లోపల సెట్ చేసి దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. దీని లగేజ్ చూస్తే దీంట్లో ఇన్ని పడతాయా అంటారు మీరు. సైడ్స్ కి ఇక్కడ ప్యాక్ చేసేసి మళ్ళీ ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే బ్యాగ్ లో బట్టలు అవసరం లేదు, అన్ని తీసేస్తే ఒక్కొక్క జిప్ లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ప్రతిదీ ఉంటది మేడం. ఇక్కడ సైడ్ అయితే కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు, దీంట్లో షూస్ పెట్టుకోవచ్చు, దీంట్లో లోపల షూస్ అన్ని పెట్టుకోవచ్చు మేడం. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను రెఫరెన్స్ వీడియో మీకు పెడతాను. అయితే ఇప్పుడు ఇది ఎన్ని పేర్స్ వరకు మనం దీంట్లో హ్యాండిల్ చేయగలుగుతాం? దాదాపు ఒక 20 సెట్ పైన పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ 14 డేస్ వరకు దీంట్లో ప్యాక్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్. సో ఇదెంతండి కాస్ట్? ఇది 25 మేడం. 2500. ఓకే సూపర్. ఇది వచ్చేసి కార్ లూబ్రికెంట్ అన్నమాట. అంటే విండోస్ ఎక్కడైనా టైట్ అయినప్పుడు దీన్ని ఒకసారి స్ప్రే చేస్తే కానీ అది క్లియర్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రావెలింగ్ మగ్ మేడం. ఇది స్ట్రా కూడా వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ 9 hours వరకు దీంట్లో హాట్ అండ్ కోల్డ్ అనేది మనం చేసుకోవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మనం ఫిల్ చేసేసుకొని అప్పుడప్పుడు మనం సిప్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు హ్యాపీగా. 1 లీటర్ 1.2 లీటర్స్ అనమాట. ఇది ఓన్లీ 685 రూపీస్ లో వచ్చేస్తుంది మనకి. ఇది కార్ క్లీనింగ్ అన్నమాట. సూపర్ క్లీన్ అంటారు, లేకపోతే స్లైమ్ లాగా అంటారు. మొత్తం ఈవెన్ చిన్నగా స్మాల్ ఇప్పుడు చిన్న సైడ్స్ లో కూడా మనకు స్టిక్ ఆన్ అయి ఉంటుంది కదా, అట్లా క్లియర్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. జెల్లీ లాగా స్టీరింగ్ కి కానీ ఎక్కడైనా కానీ మొత్తం వేసి మనం జెల్ లాగా జస్ట్ ఇట్లా పెట్టి రోల్ చేసేస్తే కానీ ఆ డస్ట్ అంతా ఇది గ్రాప్ చేస్తుంది. జెల్ అన్నమాట. ఇది స్లైమ్ మాదిరి. ఇట్లనే ఇది మనకు అది గ్లాస్ క్లీనింగ్ అన్నమాట. వైపర్స్ ఉంటాయి కదా విండో, అది అక్కడ గ్లాస్ క్లీనర్ అనేది దాంట్లో వేసేస్తే గన విండ్షీల్డ్ లో వేసేసుకున్నామంటే ఇది మనం ఎప్పుడు వైప్ చేసినా గానీ ఆ గ్లాస్ అనేది క్లియర్ గా అవుతుంది అన్నమాట. చాలా క్లియర్ గా అవుతుంది. ఇది ఓన్లీ 99 మేడం. ఓకే. జెల్ కాస్ట్ వచ్చేసి జెల్ కాస్ట్ కూడా ఓన్లీ 99. జెల్ కాస్ట్ కూడా ఓన్లీ 99 రూపీస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లీనింగ్. ఇప్పుడు మనకు ఇది విండ్షీల్డ్ ఎలా వేసుకుంటాము, ఒకవేళ అది లేనప్పుడు లిక్విడ్ లేనప్పుడు ఈ వైప్స్ ద్వారా కూడా మనం గ్లాస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. దీని రెఫరెన్స్ వీడియోస్ మనం చూసినారంటే గన ప్రతి దానికి యూజ్ అవుతుంది. అండ్ ఇట్లా కార్ వైప్స్, కార్ క్లీన్ చేసుకోవడానికి, డాష్ బోర్డ్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడం అట్లా కార్ వైప్స్. ఇది వచ్చేసి మనకు కార్ లో పెట్టుకోవాల్సిన మొబైల్ హోల్డర్ అన్నమాట. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే గానీ ఇది వెనకాల స్టిక్ చేసేసి మన స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఏసీ స్ట్రింగ్స్ కైనా ఇలా పెట్టేసైనా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. 2-in-1 సెట్ అవుతుంది. అదేంటండి మొత్తం అది కలిపి అంత సెట్? ఇదంతా సెట్ మేడం. 199 రూపీస్. ప్రతి ప్రోడక్ట్ మనకు ఆన్లైన్ కన్నా తక్కువగా ఉంటది, క్వాలిటీ బెస్ట్ గా ఉంటది. ఏమంటే ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ చూపించి సెకండ్ క్వాలిటీ పంపిస్తారు, కానీ మన దగ్గర డైరెక్ట్ గా లైవ్ లో చూసుకోవాలి, క్వాలిటీ చూసి తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి మనకు ఫ్రంట్ సీట్ లో మన కప్ హోల్డర్స్ అలా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సీట్ కి తక్కువ ఉంటుంది. సో బ్యాక్ సీట్ కి సీట్ మధ్యలో ఇలా పెట్టేసుకొని ప్లేస్ చేసుకొని మొబైల్స్ కానీ ఏమన్నా టంబ్లర్స్ కానీ వాళ్ళు అలా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు పిక్ చూడొచ్చు. ఇక్కడ ప్లేస్ చేశారు చూడండి. పిక్ అనేది ఇక్కడ తెలుస్తుంది. జ్యూసెస్ కానీ బాటిల్స్ కానీ ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు వెనకాల మనకు స్కిడ్ అవ్వకోకుండా ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇదెంతండి కాస్ట్? ఇది ఓన్లీ 175 రూపీస్.
అట్లా ప్రతిదీ యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు చాలా మందికి జర్నీ పడదు, సో అట్లాంటప్పుడు ఇట్లా మనకి వామిటింగ్ కి కానీ చిన్న మినీ బకెట్ గా కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓ బకెట్ లాగా ఇది బకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, కింద మళ్ళీ సెట్ చేసి లోపల పెట్టేయచ్చు. ఓ బ్యాండ్స్ సో ఇదెంతండి కాస్ట్? ఇది 150 రూపీస్. 150 రూపీస్. సో దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్టెండ్ చేయొచ్చు మేడం. ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఓకే నాసియా బ్యాండ్స్. ఓకే ఇంకోటి మనం కార్ మొబైల్ డాష్ బోర్డ్ పైన మనం పెట్టుకోవచ్చు అనమాట. మ్యాట్ అన్నమాట ఇది, కార్ డాష్ బోర్డ్ మ్యాట్. ఇది మన మొబైల్ స్కిడ్ అవ్వకోకుండా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకోటి జర్నీ పర్పస్ మేడం. చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్ చెప్పాను కదా, అట్లా వామిటింగ్స్ అది మన బకెట్ సేఫ్ సైడ్ ఉన్నా గానీ ఇలా బ్యాండ్స్ వేసేసుకుంటే గనా ఈ బ్యాండ్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, ఎటువంటి సిక్నెస్ రాకోకుండా. ఈ బటన్ అనేది మన నర్వ్ కి ఇట్లా టచ్ అయినప్పుడు ఆ సిక్నెస్ రాకోకుండా మనకు ఉంటది అనమాట. బ్రీతింగ్ సిక్నెస్ కానీ ఇట్లా మనము వామిటింగ్ సెన్సేషన్ కానీ ఆ సిక్నెస్ రాకోకుండా హెల్ప్ చేస్తుంది. ఈ పెయిర్ వచ్చేసి 170 రూపీస్. ఓహో భలే ఉన్నాయండి. ఏంటి బ్యాండ్ స్పెషాలిటీ? నాసియా బ్యాండ్స్ అంటారు అట్లా. ఓహో ఆ బటన్ అనేది ఇక్కడ సెట్ అవడం వల్ల వాళ్ళకు కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెట్ అవ్వాలి, ఇక్కడ అవుతుంది, ఇక్కడ పెట్టేసుకుంటారు. ఓకే దే విల్ బి ఫ్రీ. అలాగే కార్ బెడ్స్, కార్ లో బెడ్స్ బ్యాక్ సైడ్ కి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లా కార్ బెడ్ ఇట్లా ప్లేస్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే సో బెడ్ మళ్ళీ పిల్లోస్ కూడా ఉంటాయి ఇందులో? పిల్లోస్ కూడా ఉంటాయి. సెట్ ఆఫ్ పిల్లోస్ తో ఇస్తున్నారు బెడ్. సెట్ ఆఫ్ పిల్లోస్ ఇది చూడండి, బెడ్ పిల్లోస్. ఓకే సో ఇదెంతండి కాస్ట్? ఇది 1925 క్వాలిటీ. 1925 అరౌండ్ 2000 లోనే వచ్చేస్తుంది. సో చూసారా కార్ గ్యాడ్జెట్స్ కూడా ఇన్ని పెట్టేశారనమాట. ట్రావెలింగ్ ట్రిప్ కార్ లో వెళ్తున్నారు అని అంటే ఇగో ఇవన్నీ జస్ట్ ఇట్లా ప్యాక్ చేసుకుని పోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా మనం చూసినావా ఇన్ బడ్జెట్ లో ఉన్నాయన్నమాట. ట్రిప్ టూర్ వెళ్తున్నట్టు టూర్ కంటే ఎక్కువ మనం షాపింగ్ చేసే పరిస్థితి అస్సలే ఉండదు. అండ్ ఇవన్నీ కూడా కొంత కంఫర్ట్ గా మనం ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అంతేనండి? ఎస్ మ్యామ్. ఇప్పుడు చాలా మంది వస్తారు, వచ్చిన తర్వాత మేడం నేను ఒక్క ఐటమ్ కోసం వచ్చాను మేడం, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మేడం, ఇన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నాం మేడం అనేది ఆ రివ్యూ అనేది కూడా నాకు మంచిగానే ఉంది మేడం. అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో అందులో కూడా మళ్ళీ మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీ. మీకు ఆల్రెడీ గతంలో మనం చేసిన లాస్ట్ వీడియోలో మనం చూసుంటే ఒక జార్ అడితే దాంట్లో ఒక 10 వెరైటీస్ ఉంటాయి. లేదు ఇంకొకటి ఏదన్నా అడిగితే దాంట్లో ఇంకొక 20 వెరైటీస్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అందులో మనం చూస్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఒక్కొక్క వెరైటీ 1-2 మాత్రమే చూపించగలను. ఎందుకంటే ఇన్ కేస్ అన్ని వెరైటీస్ చూపిస్తే ఒక వీడియో మొత్తం వాటిపైనే అయిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఫ్రిడ్జే ఉందనుకో, ఆ ఫ్రిడ్జ్ లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ వీడియోస్ చేయాలంటే ఓన్లీ ఫ్రిడ్జ్ వీడియోస్ అయిపోతాయి అనమాట. సో అందుకని ప్రోడక్ట్ కి 1-2 శాంపిల్స్ మాత్రమే మనం చూస్తున్నాం. మన పేరుకి తగ్గట్టే ఆసమ్ కలెక్షన్స్ లో అన్ని కలెక్షన్స్ కూడా ఆసమ్ గానే ఉంటుంది. సో అట్లా అనమాట. ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని చెప్పి స్పెషల్గా ఆ కలెక్షన్స్తో మాత్రం మేము ఇవాళ చేసాం.